చీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మతో పుట్టువే. స్పాన్సర్డ్ బై చంద్రప్రదేశ్ షాపింగ్ మాల్, మెదక్, కబీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే మరింకిది కలస్యం వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. టకటకా కాల్ చేసి చకచకా నాతో మాట్లాడేయండి. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పుట్టింటి పట్టు చీరని మీ సొంతం చేసుకోవచ్చు. లేట్ చేయకుండా స్టడీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లకి కాల్తో మాట్లాడిద్దాం. హలో హలో, హాయ్, మీ పేరు? వాయిస్ కట్ అవుతుంది, మళ్ళీ ఒకసారి మాట్లాడండి గట్టిగా. హలో హలో, హాయ్, మీ పేరు? ఏమో నాకే వచ్చిందా? మీకే కలిసింది కాల్. చెప్పండి మీ పేరు. నాదే శారదా. శారద గారు, నిన్న మాట్లాడారు మీరేనా? నిన్న కాదు, మొన్ననా? బిట్రగుంట వింటున్నట్టు కాదు, కావాలి. ఓకే, కావాలి. గుర్తుపట్టాను. ఏం చేస్తున్నారు? ఇప్పుడు 40 సార్లు చేసా, ఇప్పుడు గుర్తుపట్టావు. ఫస్ట్ సార్ చేశారా? అయ్యో, ఇది 11th టైం అయితే. 11th కాదు, 10th టైమేనా? 26తో 27తో. అయ్యో, ఆహా. ఏం చేస్తున్నారు? ఏం చేయలేదు, ఇప్పుడే అన్నం తిని అట్లా చేశాను, కలిసింది. ఓకే, ఎక్కడికి వెళ్ళలేదా? ఎందుకు? ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఏ బోర్ కొట్టదా మీకు ఒక దగ్గరే ఉంటే? బోరా? బోర్ ఉండదు. వంట చేసుకొని కాసేపు టీవీ చూసి ఇదిగో నీకోసం ఎదురు చూస్తా కూర్చుంటా. అమ్మో, నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? ఓకే, ఏం చేశారు? ఏం లంచ్ వండారు? రోజు మునక్కాయ. ఆహా, మునక్కాయ కూర. ఓకే, మాదేంటో గెస్ట్ చేయండి. మీద ఏదో వచ్చారా? ఇంకా అంటే దొండకాయ బెండకాయ అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉందా? లేదు లేదు. మీది కూడా మునక్కాయేనేమో? లేదు, మాది సాంబార్. సాంబార్. ఓకే, మొన్న పాట పాడతానని పాడకుండా వెళ్ళిపోయారు అసలు మీరు. ఈసారి పాడాల్సింది. ఇంకా గుర్తుంది. నేను ఎవరు పాట పాడలేదు ఇవాళ అని చెప్పి ఒక లిస్ట్ రాసుకొని కూర్చుంటాను తెలుసా. వాళ్ళ మైండ్లో పెట్టుకొని నేను వచ్చేస్తాను షోకి. అందుకే ఫస్ట్ నేమ్ వచ్చేసి శారద గారు అని ఉంది. ఈరోజు శారద గారిని కాల్ చేసి ఎలాగైనా కాల్ చేస్తే మాట్లాడి అడగాలి, పాట పాడాలి అని చెప్పి అని అనుకున్నా. అవునా? యూనివర్స్ కలిపింది మనకి కాల్. అదే అదే బాగా నువ్వు దాన్ని ఏమంటారు, దాని ఏదో అంటారు పైకి వచ్చేదాన్ని. ఏంటది? బాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు వచ్చినప్పుడు కన్నా. కొంచెం గట్టిగా మాట్లాడండి, వాయిస్ చాలా లోగా వస్తుంది. హలో, ఇప్పుడు వస్తుంది, చెప్పండి. అదే ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు, వచ్చినప్పుడేమో ఏదో స్లోగా చిన్నగా మాట్లాడుతున్నావు. స్లోగా మాట్లాడానా? నా గొంతే ఆల్రెడీ లౌడ్ స్పీకర్, మా వాళ్ళందరూ భయపడుతుంటారు. ఇప్పుడు అయింది లౌడ్ స్పీకర్. ఆహా, అమ్మో, మీరు నాకే పంచలేస్తున్నారు. ఏం కాదు, సర్లేండి, త్వరలో మిమ్మల్ని కూడా లౌడ్ స్పీకర్ చేస్తాను. జూనియర్ పల్లవి గారు లాగా జూనియర్ శారద గారు చేసేస్తా. అవునా? సరే, పాట పాడతారన్నారు, పాడలేదు ఇంకా. పోయం చెప్పానా? పోయమా? అబ్బో, సరే చెప్పండి. పాడేనా? ఉప్పు కప్పు రంబునొక్క పోలిక నందు చూడ చూడ రుచులు జాడ వేరయ్యా. పుణ్య పురుషులందు మర్చిపోయాను అంటారా? అంతే. అయ్యయ్యో, మర్చిపోయా, నిజంగా మర్చిపోయా. అంటే విశ్వదాభిరామ వినరా వేమ మర్చిపోయారా? పుణ్య పురుషులు వేరయ్యా, అంతే. విశ్వదాభిరామ లేదా? విశ్వదాభిరామ వేరేమో. అది నన్ను పూరించుకుంటామంటారా? కాదు కాదు, గుర్తు రాలేదా? అయ్యయ్యో. అవునండి, మీరు డిగ్రీ కంప్లీట్ చేశారా లేదంటే ఏంటి ఎడ్యుకేషన్? ఇంటరా? ఓకే, పర్లేదు, గుర్తు పెట్టుకొని కూడా చెప్పారంటే గ్రేటే. అంతేనా? అంతేగా.
ఏ రీయూనియన్స్ ఏమి అవ్వలేదా? ఏం లేదు. ఏం లేదా? అయ్యయ్యో. ఉమ్. ఒకవేళ పెడితే రీయూనియన్ వెళ్తారా? ఇప్పుడు నాకు వయసు ఎంత అనుకుంటున్నావు? ఎంత, ఒక 35 ఉంటాయా? 63. అసలు వాయిస్ అలా లేనే లేదు తెలుసా అసలు. నువ్వు మరీ చెప్తావు. నిజంగా అండి, ఈసారి మేనేజ్మెంట్తో చెప్పాలి, అసలు వీడియో కాల్ పెట్టమని చెప్తాను. నాకు ఇలా కాల్స్లో అర్థం అవ్వట్లేదు ఎవరు 28 63 అన్నది. అవునా? ఆ, ఉమ్. సరే పోయాం చెప్పారు, అలాగే మంచి చిట్కా కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్ అడుగుతా. ఏం గుర్తు రావట్లేదు పల్లవి. ఎందుకు గుర్తు రావట్లేదు? కాల్ కలవక కలిసిందనా? నువ్వు అన్నట్టు ఆ ధనియాలు మిరియాలు ఫేస్ కి అది పోయండి ఇది పోయండి అల్లోవేరా పోయండి అందరు చెప్పేస్తున్నారు. మీరు కూడా చెప్పండి. ఎంతమంది ఫాలో టిప్ అంటేనే అది కదా మరి. టిప్ అంటేనే అది కదా. ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా కొత్తవి ఎక్కడి నుంచి వస్తాయి అంటున్నా. కొత్తగా ఎక్కడి నుంచి వస్తాయంటే మీరు ప్రయోగాలు చేసి చెప్తే మాకు తెలుస్తాయి. అవి ఫాలో అవుతారా అసలు ఒక్కరన్నా? ఎందుకు లేదు? ఏమో ఈ చెవితో ఇని ఆ చెవితో వదిలేస్తారేమో. లేదు ఫాలో అవుతూ ఉంటారు, ఏదో ఒక విధంగా యూస్ఫుల్ అవుతుంది కదా. సరే నేను క్వశ్చన్ అడుగుతున్నాను, సరేనా? అడుగు. రేపు చెప్పకపోవాలి, బాయ్ చెప్పేస్తా. అమ్మో ఈ రోజన్నా నన్ను గెలిపించవా? ఈజీ అడుగు. ఎక్కడెక్కడో భారతదేశం గురించి మీరు మాత్రం టిప్పులు ఈజీగా చెప్తారు, అందరు చెప్పేదే కదా అంటారు. నేను కూడా అందరు అడిగేలాగా ఎలా చెప్తాను, కొత్తగా అడుగుతా. నా కోసం ఎత్తుక్కోని రా అయితే ఏదో ఒక క్వశ్చన్ అయితే ట్రై చేయండి, నాకు కూడా తెలీదు. సరే. కరాటే 1 సిరీస్ ఏ పథకం గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? అదిగో ఆ క్వశ్చన్ నాకు అసలు తెలీదు. ఎందుకు? ట్రై చేయొచ్చు కదండి, జనరల్ నాలెడ్జ్. ఎవరు? కరుణ మల్లేశ్వరా? తను వెయిట్ లిఫ్టింగ్ కదా. బాగా ఆలోచించండి. కరాటే 1 సిరీస్ ఏ పథకం గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? తెలీదు. తొలి భారతీయుడు అన్నా. అరే నాకు తెలియదు అసలు. చెప్పు, ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పు. ట్రై చేయండి, మీకు తెలిసిన వాళ్ళలో చెప్పండి. ఇందాక చెప్పారు కదా కరాటే కళ్యాణినా ఇంకొకరు ఎవరో చెప్పారు కదా, అలాగా ట్రై చేయండి, చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు. కరాటే తెలియదమ్మా, ఎందుకు వేస్ట్. అయ్యో సారీ అండి, టైం అప్ అయిపోయింది. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. దీని ఆన్సర్ వచ్చేసి అలీషా చౌదరి. నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడిద్దాం. హలో. హాయ్, మీ పేరు? నా పేరు ప్రసన్న అండి. ప్రసన్న గారు, ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేశారు? మిమ్మల్ని చూద్దాం అని చెప్పి చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ ఉంటే ఒక 1 ఇయర్ పట్టింది మిమ్మల్ని కలవడానికి. 1 ఇయర్ పట్టిందా? దరిదాపు అంతే. అవును, ఈ రోజు ఎందుకు గుర్తుకొచ్చానమ్మా? ఈ రోజా? బాగుంది కదా, ఎల్లో అండ్ రెడ్ బ్లౌజ్ తో. అంటే పసుపు కుంకుమ కలర్ లో కట్టారని అందుకు కాల్ చేశానంటారా? అందుకు కాల్ చేశాను. ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదండి, భోజనం చెయ్యబోతు అన్ని రెడీ చేసుకొని ఇలా కాల్ కలిసింది, కూర్చుని ఆగిపోయా. అయ్యో, తింటూ మాట్లాడండి, ఏముంది? అమ్మ తింటూ మాట్లాడితే మళ్ళా మా వాయిస్ సరిగ్గా రాదు కదా. అయ్యో అలా అంటారా? బాగా ఆలోచించారు, థ్యాంక్ యూ. మాకు ఆంతర్యం కరగకుండా చేశారు అయితే. ఓకే, ఏమంటారు ఇవాళ అండి? గుమ్మడికాయ కూర, టమాటా పప్పు. అబ్బో, అవును, గుమ్మడికాయ కూర కూడా చేస్తారా? బాగుంటుందండి, చాలా బాగుంటుంది, మంచి ఆరోగ్యం కూడా. అది ఈజీగా మగ్గిపోతుంది కదా, ఊరినే తిరగమాత పెట్టేసి ఉప్పు కారం వేసేసి కొంచెం చింతపండు పులుసు బెల్లం వేస్తే సూపర్ గా ఉంటుంది. ఓకే, ఎంత ఒక 30-40 మినిట్స్ లో అయిపోతుందా కూర? పావు గంట 30 కూడా పట్టదు, పావు గంటలో అయిపోతుంది. ఓకే, సరే మా మమ్మీ చెప్పి ట్రై చేస్తా అయితే. చేయించండి, చాలా బాగుంటుంది, పులుసు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు ప్రసన్న గారు? 2 అండి, పాప బాబు. ఏం చదువుతున్నారు? పాప బీటెక్ అండి. బాబు 10th ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. ఓహో, చిన్న సందర్భం అయితే మీరు. ఆల్ ద బెస్ట్ చెప్పారని చెప్పండి, మంచి మార్కులు సాధిస్తారు మీ పిల్లలు. థ్యాంక్ యూ అండి. ఏంటి చక్కటి పాటనా మాటనా టిప్పా? పాడదా? దాని వరకు మా పాప పాడతానని మళ్ళీ వెళ్ళిపోయింది. ఇవ్వండి ఫోన్ మీ పాపకి. వెళ్ళిపోతుంది సిగ్గు. అయ్యయ్యో, అంత సిగ్గా?
పాడతావా? నేనే పాడతాలేండి. ఓకే, ఇద్దరు కలిసి పాడండి, మాకు కూడా కొంచెం జోష్గా హుషారుగా ఉంటది. ఆమెకు వచ్చిన పాటలు నాకు రావండి, ఆమంతా లేటెస్ట్. లేటెస్ట్ అయినా పర్లేదు, మనకు కావాల్సింది కూడా అదే. పాడట్లేదు, అడుగుతున్నా గానీ పాడట్లేదు. పేరేంటి మీ పాపది? పావని అండి. పావని, పాట పాడమ్మా. లేదు, పావని అడుగుతున్నారు ఒకసారి, వెళ్ళిపోయిందండి. అవునా, సరే మీరు పాడేయండి అయితే. ఏ దివిలో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా వ్యగలో నీవై నిండినావులే, నీలి ముంగురుల పిల్లగాలితో ఆటలాడగా రావే. ఆ తర్వాత గుర్తు రావట్లేదండి. అంతేనా? ఓకే, అడగంగానే పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేస్తే క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. టిప్ప, ఏదన్నా కూరల్లో ఉప్పు ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఒక చిన్న గోధుమ పిండి ఉండలాగా చేసేసి అందులో వేస్తే ఉప్పు లాగేస్తుంది అంటారు. ఓహో, ఓకే. సో ఉప్పు ఎక్కువ అయినప్పుడు గోధుమ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసి అందులో కూరలో వేసేయాలా? కూరలో వేసేస్తే ఉప్పు లాగేస్తుంది అది. ఓకే, సో మనందరికి బాగా ఈజీగా మంచి టిప్ చెప్పేశారు. సో ఎవరైనా కూరల్లో కారమైన ఉప్పైనా ఎక్కువ వేసేస్తారు కదా, సో అప్పుడు చిన్న ఉండల్లాగా గోధుమ పిండిని అంట వేసేయండి, వేసిన తర్వాత తీసేయండి. అంతేనా? అంతే అండి, అంతే అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. నెక్స్ట్ ఇక మిమ్మల్ని అడిగేస్తున్న క్వశ్చన్, సరేనా? అడగండి. వాళ్ళు చాలా బాగున్నారు ఇవాళ. మీరు అంటే రోజు బాగోను అంటున్నారు, అంతేగా? చిచి, అలా కాదు, ఈరోజు కాల్ కలిసింది కాబట్టి బాగున్నారంటారా? లేదు, డైలీ చూస్తూనే ఉంటాను, కానీ చెప్పేందుకు అవకాశం ఉండదు కదా, ఇవాళ అవకాశం దొరికింది కాబట్టి చెప్తున్నా. ఓకే, సరే క్వశ్చన్ అడుగుతున్నా. అడగండి. కోక్ బోరాక్ దినోత్సవాన్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఏంటండి? కోక్ బోరాక్ దినోత్సవాన్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కొంచెం క్లూ ఏమైనా ఇవ్వగలరా? ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అన్నా. ఏ రాష్ట్రం? త్రిపుర. ఎవరు చెప్పారు మీకు? నాకు అట్లా తెలుస్తుంటాయండి, మా పాప చెప్పింది. అదేంటి, ఇప్పుడే కదా మీ పాప ఇలా యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయిందన్నారు. వెళ్ళిపోయినా కనిపించకుండా అజ్ఞాత వ్యక్తిలాగా హెల్ప్ చేస్తుంది. అవా, ఏం చెప్పారు అసలు? షూర్ అంటే లాక్ చేసేస్తాను. షూర్ అండి, షూర్, త్రిపుర. ఓకే, మీరేమో త్రిపుర అంటున్నారు, నేను కాదంటున్నాను. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్ పల్లవి గారు. హాయ్, మీ పేరు? రజని. ఎలా ఉన్నారు రజని గారు? నిన్న మాట్లాడారు మీరే కదా? అవునవును. ఓకే, ఏం చేస్తున్నారు? చాలా బాగున్నారు మీరు ఎల్లో శారీలో. అవునా, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏ కలర్ శారీ కట్టారు? అందరిని సంతూర్ మామ అంటావు కానీ నీకన్నా మిగిలి ఎవరు లేరు. అమ్మో, అంటే నన్ను కూడా సంతూర్ మామ అంటారా? సంతూర్ మామ కాదులే ప్రస్తుతానికి. మీరు సంతూర్ మామ అన్నా నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. అవునా? ఎలాగో మా సిస్టర్ వాళ్ళ పిల్లలకు కూడా నేను మమ్మీయే అవుతాను. సో పిన్ అయినా కూడా మమ్మీ అయినా ఏదైనా ఒకటే కదా, ఏమంటారు? అంతేగా. ఓకే, ఏం చేస్తున్నారు? లంచ్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఏమంటారు? పాలకూర పప్పు. అవును, రీసెంట్లీ సినిమాలు ఏం చూడలేదా మీరు? సినిమాలు చూడను. చూడరా అసలు? చూడను, ఎక్కడ టీవీ ముందు మరి 2 గంటలు 3 గంటలు కూర్చోవాలి. ఓకే, సీరియల్స్ కూడా చూడరా మీరు? సీరియల్సా? కొన్ని చూస్తాను, అది అయ్యాయిన పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. నిన్ను మాత్రం రోజు చూస్తా. పుట్టింటి పడిచిరా? ఇది బిస్కెట్ నాకు తెలుసు. లేదు, న్యూస్ అన్నా కూడా ఇంట్రెస్ట్. ఓకే ఓకే, ఇంకా అండి, ఏం మంచి పాట పాడొచ్చు కదా? పాటలు రావమ్మా. అందరినీ నేను అడగాల్సి వస్తుంది, అసలు ఎవరు పాడట్లేదు సరిగా. ఒక లైన్ పాడుతున్నారు, మిగతాది నన్నే పూరించుకోమంటున్నారు లిరిక్స్.
మరి అంతేగా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ని అడిగితే సింగర్లను అడిగినట్టు మరి అక్కడ పడతారు. అరే రే, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పాట కొంచెం మనం కూడా పాడుకుంటూ ఉంటాం కదా, హమ్ చేయడం ఏదో ఒకటి. ఆ, మ్మ్. ఏదో 2 ముక్కలు పాడతా అయితే. పాడండి. కౌసల్య సుప్రజ రామచంద్ర సీతా మనోహర రఘుకుల రామచంద్ర సీతా మనోహర రఘుకుల రామచంద్ర అంటే. అంతేనా? ఓకే, అలాగే టిప్ కూడా చెప్పండి, నేను క్వశ్చన్ అడుగుతా. టిప్ప ఆ, పచ్చిపాలు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా ఉంటాం కమ్మా. అవును. ఇది దాని మీద మేగడ కట్టినట్టు ఉంటుంది. ఆ క్రీమ్ కనుక మన ఫేస్ కి కానీ పసిపిల్లలకు కానీ అప్లై చేసి చాలా గ్లోగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి టిప్ చెప్పారు. అలాగే మీకు ఒక ఇమేజ్ అయితే మీకు టీవీలో వచ్చేస్తుంది చూడండి. కూడా వచ్చింది, ఓడిపోయాను. ఈసారి ట్రై చేయండి. ఇమేజ్ ప్లీజ్. నిన్న కూడా ఓడిపోయాను. ఏం ఓడిపోరు, చూడండి ఆల్రెడీ ఇమేజ్ వచ్చేస్తుంది మనకి. కొంచెం లేట్ గా వస్తుంది. ఏం పర్లేదు, ఇప్పుడు టైమే స్టార్ట్ అయింది, మీకు ఆల్రెడీ వచ్చింది చూడండి. నేను సెల్లో చూస్తున్నాను, ఇంకా రాలా. అయ్యో ఇంకా రాలా. వచ్చింది వచ్చింది, నాకు కనిపిస్తుంది ఇక్కడ. మరి ఏది రాలా. అయ్యో ఛాన్సెస్ అయింది, రాలే. చూసారా? మహేష్ బాబు అనుకుంటున్నా. మహేష్ బాబు బాగా ఆలోచించుకోండి, అది నాని. నాని కాదు, మహేష్ బాబు. షూరా రజనీ గారు? షూర్. రజనీకాంత్ గారు చెప్పారా మహేష్ బాబు అని మీకు? మహేష్ బాబు అని రజనీకాంత్ గారు చెప్పారా? రజనీకాంత్ గారు చెప్పారు నాతో. సరే, లాక్ చేసేస్తున్నాను. ఇమేజ్ రివీల్ ప్లీజ్. వావ్, కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో, నమస్తే అమ్మా. హాయ్, నమస్తే. మీ పేరు? నా పేరు విజయదుర్గ, తాడేపల్లిగూడ నుంచి చేస్తున్నానమ్మా. ఓహో, తాడేపల్లి నుంచి. ఏంటి, ఒక 10 days అయింది కదా మీకు కాల్ చేసి? తాడేపల్లిగూడెం 10 days కాదమ్మా, 2 నెలలు. నవంబరు 28వ తారీఖున చేశాను. ఓహో, ఓకే. ఆ రోజు గెలిచాను. లక్కీ డిప్ లో నా పేరు వచ్చింది. ఓకే, చీర రాలేదా మీకు? శారీ ఇంకా రాలేదమ్మా. ఓకే, మా టెక్నికల్ టీం మీకు కాల్ చేస్తారండి. చేస్తారమ్మా, ఎదురు చూస్తున్నాను చేస్తారని. ఓకే, చేస్తారు మీకు తప్పకుండా. అంటే అందరికి పంపించాలి కదా, సో దాని మీద ఉంటారు వాళ్ళ వర్క్. ఓకే అమ్మా, ఓకే, పర్వాలేదు. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు మీ పిల్లలు? మా పిల్లలు చాలా బాగున్నారమ్మా. హైదరాబాద్ లో ఉన్నారు అందరూ ప్రస్తుతానికి. ఓకే, మరి మీరు తాడేపల్లిగూడెంలో ఉన్నారా? నేను తాడేపల్లిగూడెంలో ఉన్నా. అంకుల్ గారు నేను ఉంటాము. వాళ్ళు అబ్బాయికి పెళ్ళైంది, అమ్మాయికి కూడా పెళ్లి అయిపోయింది. చిన్న బాబేమో అక్కడ ట్రైనింగ్ లో ఉంటాడు హైదరాబాద్. ఓకే, సరే. లంచ్ అయిపోయిందా? శారీ చాలా బాగుంది, ఎల్లో పసుపు కుంకుమ కలర్. థ్యాంక్ యూ అండి. ఇంకా ఏం చేస్తున్నారు? లంచ్ అయిపోయిందా? లంచ్ ఇప్పుడే అయిందమ్మా. ఏం వండారు? కాల్ ట్రై చేస్తున్నారు, కలిసింది. ఓకే. అవును, బీఆర్కే ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటారా? బీఆర్కే ప్రోగ్రామ్స్ అంటే న్యూస్ చేస్తానమ్మా. నాకు టైలరింగ్ షాప్ ఉంది, నేను షాప్కి వెళ్ళిపోతాను. ఇది భోజనానికి వచ్చే టైం కదా, ఖచ్చితంగా చూస్తాను. ఓకే, అవునవునమ్మా. సరే, మంచి పాట పాడండి. మంచి పాట, ఓకే అమ్మా. ఎన్నో ఎన్నో అందాలున్నా మర్చిపోయినమ్మా, పాడదానుకున్నాను. ఎన్నో ఎన్నో అందాలు అన్నారు, మర్చిపోయినట్టున్నారు. ఓకే ఓకే, టిప్ చెప్పనమ్మా. ఎక్కడ పాట సగంలోనే ఆపేశారు. పాట రావట్లేదు అన్నారు, ఇంకా అక్కడితో ఆగిపోయింది, రాదు అని. నీతో మాట్లాడేటప్పుడు పాట ఆగిపోయింది, మరి నేను చూసిన ఆనందంలో. చాలా బాగుంది అసలు. సౌందర్య గారి మూవీస్ సాంగ్స్ ఉంటాయి, ఇలా ఏదో ఒకటి మీకు ఇష్టమైన హీరో హీరోయిన్ది తలుచుకొని పాడేయండి. ఓకే ఓకే. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా
ఇలా అంటే 22 ముక్కలు పాడాను. అంతేనా? ఆ, చెప్పండి, మీకు రావాల్సిన పట్టు చీర కూడా నాకే చెందాలి అని చెప్పండి. అయితే మీకే చెందాలి. అబ్బో, నేను చెప్పడం కాదమ్మా, మీరు చెప్పాలి. ఆ, ఓకే, సరే టిప్ కూడా చెప్పండి, క్వశ్చన్ అడిగేస్తా. ఇది నిమ్మకాయ చారు పెట్టుకుంటాం కదమ్మా మనం. అవును. నిమ్మకాయ చారు చాలా బాగుంటది. కాకపోతే అది చారు మరిగిపోయాక తాలింపు అది పెట్టుకున్నాక చల్లారాక నిమ్మకాయ పిండుకోవాలమ్మా. ఓకే. అది వేడప్పుడు పిండితే చేదు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నాను, అడగనా? అడగండి. ఆ, మీకు టీవీలో ఆల్రెడీ ఒక ఇమేజ్ డిస్ప్లే అవుతుంది, చూసి చెప్పండి. ఇమేజ్ అయితే అసలు చెప్పలేమమ్మా, సినిమాలు అసలు చూడడం తక్కువ. చెప్పగలుగుతారు మీరు. సరే, ఇందాక try చూడండి, చేస్తానమ్మా. రజనీ గారు చెప్పేశారు కదా. మహేష్ బాబు చెప్పారు కదా. అలాగే ఇమేజ్ రివీల్ ప్లీజ్. ఇమేజ్ పెట్టండి. సరే అమ్మ, ఇవ్వండి, పర్వాలేదులే. ఓకే, ట్రై చేస్తాం. వచ్చేసింది ఇమేజ్. మాకు ఇంకా రాలేదురా టీవీలో. ఇప్పుడు వస్తుంది చూడండి. ఓకే, చూస్తున్నా. ఎవరై ఉంటారబ్బా, నాకు కూడా తెలియదే. అయ్యి బాబోయ్, చాలా కష్టమే. ఎందుకు కష్టం? అసలు ఏం కనబడలేదు ఇక్కడ. కొద్ది క్లూ ఇవ్వమ్మా. రవితేజ అనుకుంటున్నాను. షూరా? అనుకుంటున్నానమ్మా. ఎవరు చెప్పారు రవితేజ అని చెప్పి? అంటే నాకు రవితేజ అంటే చాలా ఇష్టం. మా పెద్ద అబ్బాయి కొంచెం రవితేజలా ఉంటాడు. నేను ఆ అబ్బాయి ఫ్యాన్, రవితేజ ఫ్యాన్. సరే, అలాగే ఒక డైలాగ్ కూడా చెప్పాలి, అప్పుడే నేను ఇమేజ్ రివీల్ నాకు చేస్తా. రావమ్మా, నాకు రావు ఆ డైలాగ్ రావమ్మా. కాకపోతే రవితేజ అంటే కామెడీ చాలా బాగుంటది కదా, నాకు ఇష్టం. ఓకే, సో టైం అప్ కూడా అయిపోయింది ఎలాగో. ఇప్పుడు ఇమేజ్ రివీల్ ప్లీజ్. ఓకే ఓకే. వావ్, కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ నాకు కాలర్తో మాట్లాడేద్దాం. హలో, మళ్ళీ వచ్చేసా నేను. మళ్ళీ మీరేనా? నేనే. ఓకే, ఎవరు చెప్పు? శారద గారా? కరెక్టేనా? చెప్పండి. హలో, కాల్ కట్ అయినట్టుంది. ఓకే, నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడేద్దాం. హలో. హలో అండి. హాయ్, మీ పేరు? సులోచన అండి. సులోచన గారు, నిన్న కాల్ చేశారా? రోజు చేస్తున్నా కదండి. రోజు చేస్తున్నారా? నేను నిన్ననే మాట్లాడినట్టు నాకు గుర్తు. అంటే రేపు కూడా పాట పాడమని అడిగారు కదా, పాడదామని చేశా. ఈ రోజు గెలుద్దామని. అబ్బో, అయితే పాటతో రెడీగా ఉన్నారు. అయితే మీరు రేపు కూడా చేయమన్నారు, గెలవమని లేదు, రేపు కూడా పాట పాడాలి చేయమని అడిగారు. అవునవును, పాట పాడాలని చేశారా? నా మీద ప్రేమతో చేయలేదా? మీరు అడిగారనే మీ మీద ప్రేమతో చేశాను. ఓకే, సరే, పాట పాడేయండి అయితే ఫస్ట్. ఓకే. అటు చూడు అందాల రామచిలకని, చూస్తోంది నిన్నేదో అడుగుదామని, ఈ పలుకు తనకి నేర్పవాని. ఇటు చూడు చిన్నారి లేడి పిల్లని, పడుతోంది లేస్తోంది ఎందుకో మరి, నీలాగా పరుగు చూపుదామని. అంతే. అంతేనా? అంతే. ఓకే, పాటతో వచ్చి నన్ను చాలా హ్యాపీ చేశారు కాబట్టి అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్ అడుగుతా. మనం వంటల్లో వాడుకునే మామూలుగా కరెక్టాయి ఉంటుంది కదా. అవును. మసాలా సరుకుల్లో కరెక్టాయి కూడా ఒకటి. ఆ కరెక్టాయి పౌడరు కొంచెం 2 పించులు అనమాట, 2 పించులు మరుగుతున్న పాలల్లో వేసుకుని రాత్రి పడుకోబోయేటప్పుడు తాగితే మలబద్ధకం తీరుతుంది. ఓహో, ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి టిప్ చెప్పారు. అలాగే క్వశ్చన్ అడగనా? అడగండి. సరే, సప్త పర్వతముల నగరం అని దేనికి పేరు? సప్త పర్వతముల నగరం. ఏమోనండి, ఏవో అడుగుతున్నారు, చెప్పలేక ఓడిపోతున్నా. బాగా ఆలోచించుకోండి, నేను క్లూ కూడా ఇస్తున్నాను మీకు. అది దుబాయ్ సైడ్ ఎక్కువ ఉంటుంది.
కువైట్ దుబాయ్ అంటారు కదా, అలాగే కొన్ని పేర్లు ఉంటాయి అక్కడ. ఆ నగరం పేరేంటో చెప్పండి. సిటీ ఆఫ్ 7 హిల్స్ అంటారు కదండి. బాగా ఆలోచించుకోండి. సప్త పర్వతముల నగరం అని దేనికి పేరు? రోమ్ నగర్ అండి. రోమా? అవునండి, రోమ్ నగర్. షూరా? చూడండి. సరే మరి నేను లాక్ చేసేస్తున్నా. చెయ్యండి. టైం అప్ అయింది, లాక్ చేసేస్తున్నాను. మరి మీ పేరు చెప్పండి మళ్ళీ ఒకసారి. సులోచన గారే కదా? ఓకే, కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో. హాయ్, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు, ఏ ఊరు నుంచి? విజయవాడనా లేక విజయనగరమా? కాదు, తాడేపల్లి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. ఓకే, వెస్ట్ గోదావరి. నిన్న మీరేనా మాట్లాడారు? లేదండి, అప్పుడే 3-4 నెలలు అయింది మాట్లాడి. ఓహో, ఓకే. సరే సరే, మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతున్నా మరి. అడగండి. ఓకే, టైం అయిపోయి వచ్చేసింది. మరి అడుగుతున్న జాగ్రత్తగా వినండి. లోక్సభ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పేరేంటి? లోక్సభ డిప్యూటీ స్పీకర్ అండి, తెలుగు రాష్ట్రాలకా? చెప్పండి. లోక్సభ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పేరేమిటి? ఓం బిర్లా అండి. ఓం బిర్లా అండి. ఫాస్ట్గా చెప్పండి, ఒకసారి ఆలోచించుకోండి. ఓం బిర్లా. మనకి ఇంకా 9 మినిట్స్ టైం ఉంది. షూర్ అంటే లాక్ చేసేస్తా. మీ ఇష్టం అండి. సూర్య అంటే చెయ్యండి, లేకపోతే క్లూ ఇవ్వండి. టైం అప్ అయిపోయి వచ్చేసిందండి, ఫాస్ట్గా చెప్పండి. సరే, లాక్ చేసేస్తున్నాను. టైం అప్ అయిపోయింది. మరి రాంగ్ ఆన్సర్ చెప్పారండి. దీని ఆన్సర్ కరియా ముందా. ఓకే, సో ఇప్పుడైతే ఈరోజు చాలామంది అయితే విన్నర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ కలిపి ఒక లక్కీ టిప్ అయితే తీయబోతున్నాను. సో లక్కీ టిప్ అయితే తీయబోతున్నానండి. ఎవరు వస్తారో నాకు కూడా తెలీదు, దయచేసి తిట్టుకోవద్దు. సో ఈరోజు విన్నర్ వచ్చేసి విజయదుర్గ గారు. కంగ్రాచులేషన్స్. చూసారు కదండి, విన్నర్స్ అందరూ చాలా బాగా కాలర్స్ కూడా మాట్లాడారు. ఈరోజు విన్నర్స్ వచ్చేసి విజయదుర్గ గారు. కంగ్రాచులేషన్స్ అండి. చూసారు కదా, ఇది వాళ్ళ పుట్టింటి పట్టు చీర కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అందుకు చూస్తున్నానండి BRK న్యూస్.